హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. నేను మీ వికట కవి. ప్రస్తుతం మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉన్నాము. సమయం వచ్చేసి ఉదయం 3 గంటలు అవుతుంది. నేను ఈ వీడియోని పొద్దున్నే చేద్దామనుకున్నాను గానీ, పొద్దునొచ్చేసరికి చాలా రష్ ఉంటుందండి. ప్రెజెంటు అన్ని బస్తాలు అయితే ఇక్కడ దింపడం జరిగింది. సో, ఈ మార్కెట్‌కి ఎంట్రన్స్ ఉంటాయి గేట్లు ఇట్లా కమాన్లు. ఇది మనం ప్రెజెంట్ ఒకటో నెంబర్ గేట్ దగ్గర ఉన్నాము. ఈ ఒకటో నెంబర్‌ది గేట్ నుంచి మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇట్లా ఈ షెడ్యూలేసులు ఉంటాయి. ఈ షెడ్యూలకి నెంబర్లు కూడా ఉంటాయి. ఈ 10వ నెంబర్ మన షెడ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతము. సో, ఇక్కడ నుంచి ఇలా మనం ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి మార్కెట్ ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. ఈ మార్కెట్‌కి ఖమ్మం జిల్లా నుంచి కాకుండా ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చాలా ప్రదేశాల నుంచి ఇలా మిర్చీలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మనం ఇట్లా లోపలికి నడుస్తున్న కొద్దీ మనకి ఇలా షెడ్యూల్లో ఒక్కొక్క నెంబర్ అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇది 8వ నెంబర్ షెడ్ ఇది. ఇది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 11వ నెంబర్, 12వ నెంబర్ ఇట్లా నెంబర్లు వేసి ఉంటాయి. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా కొనుగోలు చేస్తారు అని చెప్పేసి చాలామందికి చూడాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ చూడలేకపోతారు. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు ఇట్లా మార్కెట్కి ఇట్లా పంటను తీసుకొచ్చేటప్పుడు అనిపిస్తూ ఉండేది, ఎలా అమ్ముతారో లేకపోతే మార్కెట్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉండేవాడిని. చాలామంది నాలాంటి వాళ్ళకి అలానే రైతుల్లో మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ మార్కెట్లు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. అందుకే అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ వీడియోని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మంచిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను రైతులకి. మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యారో మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉందండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక పొద్దున 7 గంటలకి జెండా పాట అయిన తర్వాత ఈ కొనుగోలుదారులు ఇలా వచ్చి రైతుల దగ్గర ఇలా మిర్చి ఈ క్వాలిటీని చూసి ధర నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన తర్వాత ఈ తూకాలు ఉన్నాయి కదా, వీటిల్లో తూకం పెట్టి ఇలా కాటా చేస్తారు. మనం ప్రస్తుతం ఈ మార్కెట్ మధ్యలో ఉన్నాము, ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో మీరు చూడొచ్చు నా వెనకాలన్నీ ఇట్లా రైతులు వాళ్ళ పట్టల్ని ఒక్కొక్క రాసులుగా పేర్చుకొని ఉన్నారు. సో పొద్దున కాగానే వీళ్ళు స్టార్ట్ అవుతుంది మార్కెట్. ప్రస్తుతం మనం 14వ నెంబర్ షెడ్యూల్లో ఉన్నామండి. సో మీరు చూడొచ్చు ఇలా షెడ్యూల్ పైన రేకులతో కట్టి ఉన్నారు. ఈ వర్షం వచ్చినప్పుడు పంట తడవకుండా మంచిగా ఉపయోగపడుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు, అలానే ఈ తూకం వేసేటప్పుడు ఎలక్ట్రిక్ ఆటా వాడతారు కదా, సో దానికోసం అని చెప్పేసి ఈ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కూడా చాలా లాంగే ఉన్నాయి. అయినా కానీ ఈ చూడండి, ఈ షెడ్యూల్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయి ఉన్నాయి. ఈ షెడ్యూల్లో సరిపోక ఇంకా రైతులు బయట ఇలా వేసుకొని ఉన్నారు. కానీ జనరల్లీ ఏంటంటే ఎండాకాలం అకాల వర్షాలు సంభవిస్తూ ఉంటాయి. మన ఉభయ రాష్ట్రాల్లో అది సర్వసాధారణం. ఇలాంటి సందర్భంలో ఇలా రైతుల పంటల్ని ఇలా నిర్లక్ష్యంగా బయట ఇలా వేయడం వల్ల ఎప్పుడైనా అనుకోకుండా సడన్గా మనకి వర్షం వస్తే ఈ పంటలు ఏమైపోవాలి. కావున ప్రభుత్వాలు కూడా ఆలోచించి తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొందరు రైతులైతే ముందు జాగ్రత్తగా వాళ్ళే ఇలా పట్టాలు తీసుకొచ్చి కప్పుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇలా ప్రశాంతంగా ఉందండి, కానీ మార్నింగ్ ఎండ వచ్చిందనుకోండి అందరూ ఇక తుమ్ములు మామూలుగా ఉండదు. పాపం రైతులు అయితే మామూలుగా ఇబ్బంది పడండి. మనం అయితే ఇప్పుడు చూస్తున్నాము, ఇది 15వ నెంబర్ లాట్ అంటే ఇది. ఇప్పుడు 15వ నెంబర్ షెడ్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేసిన రైతు బంధు పథకం గురించి చూస్తున్నామండి. ఇందులో ఏం చెప్తున్నారంటే, మార్కెట్ ధర తక్కువగా ఉంటే పంటలు అమ్ముకొని నష్టపోకుండా కొంతకాలం తమ యొక్క సరుకులను మార్కెట్ కమిటీ గోదాములు, శీతల గిడ్డంకులలో నిల్వ ఉంచి ఆశించినంత ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందవచ్చునని చెప్పేసి అలా చెప్తున్నారు. ఇంకా రైతులు తమ సరుకును నిల్వ ఉంచుకొని రైతు బంధు పథకం కింద రుణం కూడా పొందవచ్చంట. సో ఈ పొందిన రుణంపై 181 రోజుల నుండి 270 రోజుల వరకు సాధారణ వడ్డీ అంటే 12% చొప్పున చెల్లించవలసి ఉంటుందంట. సో
ఇక్కడ మనం చూసుకుంటే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ దడవాయి సంఘం ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉందండి. సో ఈ మార్కెట్కి చుట్టూరా ఇలా గేట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. మనం ఏ గేట్ నుంచి అయినా లోపలికి రావచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇది ఓపెన్ షెడ్ ఏర్పాటు చేసి ఉంది. సో ఇక్కడ రైతు పాపం అలసిపోయినట్టున్నాడు, బాగా గురకబెట్టి నిద్రపోతున్నాడు, మీరు చూడవచ్చు. ఓ, ఇది 5వ నెంబర్ గేట్ అండి. ఇది పొద్దున్న వీడియో తీయడం చాలా కష్టం అండి ఇక్కడ, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంటుంది, చాలా కోట్ల ట్రాన్సాక్షన్ నడుస్తుంది పొద్దున్నే. కొన్ని వేల మంది రైతులు ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ పంటని తీసుకొచ్చి నుంచి సాయంత్రం దాకా అది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు మార్కెట్లో సేల్ అవుతుందో, ఎప్పుడు వాళ్ళ చేతికి డబ్బు వస్తుందో, ఎప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చాలో అని బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సరి అయిన ఆహార సదుపాయాలు ఉండవు ఇక్కడ, వాళ్ళకి సరి అయిన నీటి సదుపాయాలు ఉండవు. కావున దాతలు మీరు కనుగొనించి వాళ్ళకి ఈ అన్నదాన సత్రాలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే ఈ మార్కెట్ పరిసరాలలో రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక మంచి పని చేసినట్టు కూడా ఉంటుంది. మీకు కూడా ధన్యవాదములు. సో చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చింది కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను, ధన్యవాదములు.